హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మిక్స్ వెజిటేబుల్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో మిక్స్ వెజిటేబుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. నాకు ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు అండి, మీ స్టైల్లో మిక్స్ వెజిటేబుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించండి అని. లేట్ ఎందుకు, వాళ్ళ కోసం ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ప్రిపేర్ చేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోగా మనం ఉల్లిపాయలను ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఆయిల్లో వేసుకోవాలి. అదే సైజులో క్యాప్సికాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఉల్లిపాయలు క్యాప్సికమ్ 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలు క్యాప్సికాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, బీన్స్ను కూడా వేసుకోవాలి. మీ ఇంట్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ని 40% మనం ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ కడాయిని పక్కన పెట్టుకుని మరొక కడాయి పెట్టి 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మంచిగా ఈ కర్రీ కుదురుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. 1 లేదా 2 ఉల్లిపాయలను ఇలా నేను తురుముకుని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టును కూడా వేసుకుని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే రుచికి సరిపడా సాల్టు, కారము, పసుపును కూడా వేసుకోవాలి. 2 లేదా 3 టమాటాలను మిక్సీ పట్టుకొని ఈ టమాటా పేస్టును కూడా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ మసాలాను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదు అంటే అడుగు పడుతుంది. ఇలా ఈ మసాలా ఉడుకుతున్నప్పుడే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఇలా ఒకసారి ఈ పన్నీర్ ముక్కలకు మసాలా పట్టేలా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని ఈ కర్రీని మంచిగా ఉడికించుకోవాలి. మనం ముందుగానే ఈ వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఎక్కువ టైం పట్టదండి ఈ కర్రీ ఉడకడానికి. చాలా త్వరగా అయిపోతుంది. జాబ్ చేసే వాళ్ళకి కానీ, స్కూల్కి పిల్లలు రెడీ అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా చాలా స్పీడ్గా ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఈ మిక్స్ వెజిటేబుల్ కర్రీని చేయండి. చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ కర్రీని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈలోగా మనము మరొక స్టవ్ పైన ఈ కర్రీకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ మసాలా కోసము లవంగాలు, యాలకులు, చెక్క, మిరియాలు, సోంపు, జీలకర్రను అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీని కూడా వేసుకోవాలి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మంచి కలర్ కూడా వస్తుందండి. ఒక 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలాను ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవడమే. మనం మసాలాను రెడీ చేసుకునేలోగా ఈ కర్రీ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మసాలా చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఈ కర్రీలో వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మరొక నిమిషం పాటు ఈ కర్రీని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ కర్రీ యొక్క గ్రేవీ ఇలా ఉండాలి. మరీ పలచగా ఉంటే ఈ కర్రీ టేస్ట్ అంత బాగుండొద్దండి. ఇలా తిక్కుగానే ఉండాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకునేలోగా మరి కొంచెం దగ్గర పడుతుంది ఈ గ్రేవీ అనేది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత కర్రీ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మంచి కలర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు మనం కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికాన్ని కూడా ఇప్పుడు వేసుకుని ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో మిక్స్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, పన్నీరు ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా వేడివేడిగా ఉన్న ఈ కర్రీని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం.
మంచి గ్రేవీతో మంచి స్మెల్తో చాలా చాలా చక్కగా రెడీ అయిపోయింది ఈ కర్రీ. ఈ వేడివేడి కర్రీతో పుల్కా, చపాతీ, నాన్, రోటీ ఇలా వేటితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ మిక్స్ వెజిటేబుల్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. రెస్టారెంట్ స్టైల్లో మిక్స్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. లేట్ ఎందుకు? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం